హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఇంజనీర్ 01 యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము స్విగ్గీ లేదా జొమాటో లాంటి వెబ్సైట్ని అయితే డెవలప్ చేయబోతున్నాం. ఒక ఫుడ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూపెడుతున్నదైతే మనం డెవలప్ చేసిందే. ఈరోజు పూర్తిగా కోడ్ రాసిన తర్వాత మన వెబ్సైట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. మన వెబ్సైట్లో వచ్చేసి ముందుగా అయితే నేను విందు భోజనం అని ఇచ్చాను. నెక్స్ట్ దాని పక్కనే ఒక సెర్చ్ ఇంపోర్ట్ తీసుకోవడానికి ఒక సెర్చ్ని అయితే యూజ్ చేసాం. ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. కింద బ్యానర్ అయితే ప్రొవైడ్ చేశాం. ఇక్కడ తర్వాత మన ఫుడ్ ఐటమ్స్ అనేవి యాడ్ చేసాం. ఆ ఫుడ్ ఐటమ్స్కి బార్డరు, తర్వాత దాని నేమ్స్, హోవర్ ఎఫెక్ట్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యానర్ తీసుకొని కింద స్వీట్ సెక్షన్ అండ్ అదర్స్ ఏమైనా వేరే ఫుడ్స్ అనేవి యాడ్ చేశాం. ఇంకా మీరు కింద చూస్తే ఒక స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది కనబడుతుంది. ఎంజాయ్ యువర్ ఫుడ్ బై ఆర్డరింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఇది అనేది మార్కు ట్యాగ్లో తీసుకున్నాం. ఈ టోటల్ వెబ్సైట్ అనేది ఈరోజు మన నోట్ప్యాడ్లో డెవలప్ చేసి అయితే చూపెడతాం. ఓకే, ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. +R వస్తే నాకని నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పెద్దగా చేద్దాం. ఓకే, Ctrl+O ఫైల్ ఓపెన్ చేయడానికి ఇక్కడ practice.html అని ఫైల్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ కోడ్ రాసేది మొత్తం ఇక్కడ రన్ అవుతుంది ఈ పేజ్లో. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే కూడా ఏం కాకుండా, ఎందుకంటే మనం కోడ్ ఏం రాయలేదు కాబట్టి. ముందుగా వచ్చేసి HTML ట్యాగ్, తర్వాత హెడ్ క్లోజింగ్ ట్యాగ్, తర్వాత బాడీ క్లోజింగ్ ట్యాగ్, తర్వాత HTML క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడైతే క్వశ్చన్ పడింది, స్లాష్ ఉండాలి. నెక్స్ట్ మన కోడ్ రాయడానికి ఇక్కడ స్పేస్ అయితే ప్రొవైడ్ చేద్దాం హెడ్లో. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ బాడీలో ఈ హెడ్లో చిటి శబ్దం చేద్దాం. స్టైల్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ స్టైల్ క్లోజింగ్ ట్యాగ్, ఇక్కడ బాడీలో ముందుగా అయితే నేను హెడ్డింగ్ డ్యూ క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ అని పెడతాను. క్లాస్ ఈక్వల్ టు మెయిన్ హెడ్ అంటే ముందుగా హెడ్, డ్యూ క్లోజింగ్ ట్యాగ్, ఆ దాంట్లో H1 ట్యాగ్తోని H1 క్లోజింగ్ ట్యాగ్. H1 ట్యాగ్లో నా నేమ్ అయితే ఇస్తున్నా, విందు భోజనం అని. విందు భోజనం ఓకే, రిఫ్రెష్. ఇదైతే సెంటర్కి తెచ్చుకున్నాం. సెంటర్కి అంటే సెంటర్ ట్యాగ్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ కూడా సెంటర్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడైతే మనకి సెంటర్కి వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. అంటే మెయిన్ హెడ్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. హెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్తాం, ఎల్లో ఇద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో బాగాలేదు, రెడ్ ఇద్దాం. టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకి సైడ్లో అంత స్పేస్ వచ్చింది. అది తీయడానికి స్టార్ అంటే మొత్తం పేజ్ సెలెక్ట్ అవుతుంది.
ఇక్కడ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఇద్దాం. మార్జిన్ 0, ప్యాడింగ్ వచ్చేసి సేమ్ 0. నెక్స్ట్ సేవ్, ఇక్కడ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ఒక ఇన్పుట్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ దీంట్లోనే అంటే మనం ఏదైనా ఫుడ్ సెర్చ్ చేసుకోవడానికి ఇన్పుట్ ప్రొవైడ్ చేయడానికి ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మనం సెర్చ్, ఎందుకంటే సెర్చ్ చేసాం కాబట్టి ఫుడ్ని ఏదైనా సెర్చ్ చేయడానికి క్లోజింగ్ ట్యాగ్, కంట్రోల్ ఎస్. కింద వచ్చింది కదా, దాని అనేది ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవడానికి డిస్ప్లే ఫ్లెక్స్. ఫ్లెక్స్ అంటే ఏం లేదు, జస్ట్ వర్టికల్గా వచ్చినవి హారిజెంటల్లో వస్తాయి. డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్, ఇది మెయిన్ ట్యాగ్ కదా. H1 ట్యాగ్. ఇంకో డివ్ తీసుకున్నాం, డివ్ క్లాస్ ఈక్వల్ టు రైట్ అని పెడతాం, ఎందుకంటే మనం రైట్ సైడ్ ఇస్తాం కాబట్టి రైట్. డివ్ క్లోజింగ్ ట్యాగ్, ఇక్కడ స్లాష్. నెక్స్ట్ ఇక్కడ ఇద్దాం ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సర్చ్. ఇన్పుట్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. డూ క్లోజింగ్ ట్యాగ్, డిస్ప్లే అనేది ఫ్లెక్స్, హెడ్. నావ్ తీసుకున్నాం ఇక్కడ నావ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇక్కడ తీసేసి ఇక్కడ నావ్లో డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం. డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్. ఓకే, డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్. జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్, ఇది హెడ్డింగ్ కదా. నాకి స్టైలింగ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కంట్రోల్ ఎస్. అలా వచ్చేసి ఎస్, ఇది రెడ్ తీసేస్తాం. తర్వాత నావ్లో ఉన్న మెయిన్ హెడ్లో ఉన్న H1 ట్యాగ్కి మార్జిన్ అనేది లెఫ్ట్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి ఒక 2 సెంటీమీటర్స్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కార్నర్ వెళ్ళిపోయింది కదా విందు భోజనం అని, కొద్దిగా రైట్ జరుగుతుంది. ఓకే, చిట్టి ఓ చిట్టి. తర్వాత సేమ్ అదేవిధంగా
నావ్లో ఉన్న రైట్లో ఉన్న ఇన్పుట్ ట్యాగ్కి మార్జిన్ రైట్ ఇద్దాం. మార్జిన్ రైట్ వచ్చేసి ఒక 2 సెంటీమీటర్స్ ఇద్దాం. అప్పుడు అది కూడా రైట్ సైడ్ నుంచి కొద్దిగా లెఫ్ట్కి జరుగుతుంది. మార్జిన్ రైట్ 2 సెంటీమీటర్స్. నావలో ఉన్న ఇక్కడ డాట్ పెట్టలేదు, డాట్. ఓకే, కొద్దిగా జరిగింది. అదేవిధంగా మార్జిన్ టాప్ కూడా ఇద్దాం, ఒక 5 పిక్సెల్ ఇద్దాం. అప్పుడు కొద్దిగా డౌన్ వస్తుంది. ఇక్కడ మన ఇన్పుట్ ట్యాగ్లో ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ అని ఇద్దాం. అంటే ఫుడ్. ఓకే, కంట్రోల్ ఎస్. సర్చ్ ఫుడ్, సర్చ్ ఫుడ్. ఇన్పుట్ ట్యాగ్ని విడ్త్ అనేది పెంచుకుందాం. విడ్త్ వచ్చేసి ఒక 4 సెంటీమీటర్స్ ఇస్తున్నాం. 6 ఇద్దాం. 6. దీనికి కార్నర్స్ అనేది రౌండ్ చేద్దాం. బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 6 పిక్సెల్ ఇద్దాం. అప్పుడు మన కార్నర్స్ అనేది కొద్దిగా రౌండ్గా వస్తాయి. ఓకే, సర్చ్ ఫర్ ఫుడ్ ఇందు భోజనం. నెక్స్ట్ మనం కింద అయితే ఒక బ్యానర్ తీసుకున్నాం. div class equal to div క్లోజింగ్ ట్యాగ్. తర్వాత నేమ్ అయితే ఇద్దాం, బ్యానర్ 1 అని ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి img_src ఈక్వల్ టు ఇమేజ్ అడ్రస్, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్. నేను బ్యానర్ అనేది ఇస్తున్నా. ఓకే, కంట్రోల్ ఎస్. ఇక్కడికి బ్యానర్ అనేది ఇచ్చాం. మనకు విడ్త్ అనేది పూర్తిగా రాలేదు కాబట్టి ఇక్కడ ఆ ఇమేజ్ని టార్గెట్ చేద్దాం. ఆ ఇమేజ్ ఎక్కడ ఉందంటే బ్యానర్ 1లో ఉన్న ఇమేజ్ని విడ్త్ 100% ఇస్తున్నాం. అంటే టోటల్గా హైట్ వచ్చేసి ఒక 3 సెంటీమీటర్స్ ఇస్తాం. కంట్రోల్ ఎస్. ఇప్పుడు పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. చిన్నగా వచ్చింది. హైట్ ఇంక్రీజ్ చేద్దాం 6. ఓకే, ఇంకా కొద్దిగా పెంచుదాం, 8 ఇద్దాం. కంట్రోల్ ఎస్. ఓకే, విడ్త్ అనేది 10 ఇద్దాం. ఇప్పుడైతే నీట్ కనపడదు. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ లైన్ అనేది ఇద్దాం. హెచ్ఆర్ అంటే హారిజంటల్ లైన్ మీకు చూపెడతా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కింద హారిజంటల్ లైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ కింద div ఈక్వల్ టు ఫుడ్ సెక్షన్ అని తీసుకున్నాం. ఈక్వల్ టు జస్ట్ ఐటమ్స్ అని పెడతాను. ఐటమ్స్ క్లోజింగ్ ట్యాగ్, div క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఫిగర్ ట్యాగ్ ఫిగర్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఇమేజ్ ఇద్దాం.
ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి IMG SRC ఈక్వల్ టు ఇక్కడ ఇమేజ్ అడ్రస్ fo1.jpg ఇక్కడ సెమీకాలన్ అవసరం. కంట్రోల్ S రిఫ్రెష్. ఇక్కడైతే మనకి ఇమేజ్ అనేది వచ్చింది. మనకి ఇక్కడ గమనిస్తే ఇమేజ్ అనేది చాలా పెద్దదిగా వచ్చింది కదా. ఇమేజ్ సైజ్ అనేది డిక్రీజ్ చేద్దాం. అవి ఎక్కడ ఉన్నాయంటే ఐటమ్స్, స్పెల్లింగ్ అనేది ఏం మిస్టేక్ ఉండకూడదు. ఐటమ్స్లో ఉన్న ఫిగర్ ట్యాగ్లో ఉన్న ఇమేజ్ విడ్త్ హైట్ ఇద్దాం. విడ్త్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్, హైట్ కూడా అంతే తీసుకుందాం. హైట్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఓకే, కంట్రోల్ S. ఇప్పుడు పేజీని రిఫ్రెష్ చేద్దాం. 5 సెంటీమీటర్స్ మనకు పెద్ద ఉండాలి కాబట్టి 7 ఇద్దాం. ఓకే, కంట్రోల్ S. ఓకే, నెక్స్ట్ ఇలాంటివే కొన్ని ఇద్దాం. ఇక్కడ ఫిగర్ ట్యాగ్, ఫిగర్ నేమ్ వచ్చేసి బ్రేక్ ఇద్దాం. ఇక్కడ కంట్రోల్ S. బిర్యానీ. ఇది H2 ట్యాగ్ తీసుకుంటుంది. మరీ పెద్దగా అయితే H3 ఇద్దాం ఒకవేళ రిఫ్రెష్ చేసిన తర్వాత. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఇలాంటివే కాపీ చేద్దాం. కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ V, కంట్రోల్ V, కంట్రోల్ V. ఇక్కడ జస్ట్ నేనైతే నేమ్ చేంజ్ చేస్తాను. 3, ఇక్కడ 4, ఇక్కడ 5. కంట్రోల్ S. మనకు మీరు చూస్తే ఇమేజెస్ అనేది కింద వర్టికల్గా వచ్చినాయి. మనకి ఇలా రాగదు కాబట్టి డిస్ప్లే అనేది ఫ్లెక్స్ ఇద్దాం. ఇక్కడ స్టైల్లో ఐటమ్స్కి డిస్ప్లే అనేది ఫ్లెక్స్. ఇప్పుడు రిఫ్రెష్. ఐటమ్స్ స్పెల్లింగ్. ఓకే, కంట్రోల్ S. ఒక్క లెటర్ మిస్టేక్ ఉన్నా వర్కౌట్ కాదు. బిర్యానీ. జస్టిఫై కంటెంట్ స్పేస్ ప్రొవైడ్ చేద్దాం. స్పేస్ అరౌండ్. జస్టిఫై కంటెంట్ వచ్చి స్పేస్ అరౌండ్. ఓకే, ఇమేజెస్ అనేది సైజు కొద్దిగా డిక్రీజ్ చేస్తున్నా. 6 పెడదాం. తర్వాత దీనికి బార్డర్ ఇద్దాం. ఇమేజెస్కి బార్డర్ ఇవ్వాలంటే బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, కంట్రోల్ S. ఇప్పుడు నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం.
ఇక్కడ చికెన్ లెగ్స్. ఓకే, కంట్రోల్ ఎస్. రిఫ్రెష్ చేద్దాం. తర్వాత ఇక్కడ చికెన్ బజ్జీ. తర్వాత ఇక్కడ పన్నీర్. కంట్రోల్ ఎస్. రిఫ్రెష్ చేద్దాం. ఇలాంటివే ఇంకో డివిజన్ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ ఇదే కాపీ చేసి ఇద్దాం. అంటే నెక్స్ట్ లైన్లో రావడానికి బ్రేక్ ఇచ్చి ఇదే డివిజన్ని కాపీ చేస్తున్నాం. కంట్రోల్ సి. ఇక్కడ కంట్రోల్ వి. నెక్స్ట్ ఇక్కడ డ్యూ క్లోజింగ్ ట్యాగ్ కాపీ చేయలేదు కాబట్టి ఎంటర్ చేస్తాం. కంట్రోల్ ఎస్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. మనం 6 నుంచి పెడతాం. ఇక్కడ నెంబర్స్ ఇక్కడ జస్ట్ 1 తీసేసి 6. నెక్స్ట్ 7 8 9 10. కంట్రోల్ ఎస్. ఇదే డివిజన్ని కాపీ చేసి ఇక్కడ కొద్దిగా గ్యాప్ ప్రొవైడ్ చేసి కంట్రోల్ వి. ఐటమ్స్. ఇక్కడ స్వీట్స్ అనేది ఇస్తాం. SW కంట్రోల్ ఎస్. మీరు ఇక్కడ గమనిస్తే ఇమేజెస్ అనేది రాలేదు. ఎందుకంటే నా డెస్క్టాప్ పైన ఇమేజెస్ ఇవి లేవు అన్నమాట. అందుకు నేను ఇక్కడ వెళ్ళి నా ఇమేజెస్ అన్నీ కాపీ చేస్తాను. స్వీట్వి ఎక్కడ ఉన్నాయంటే స్వీట్ ఇక్కడ ఈ ఇమేజెస్ అన్నీ కాపీ చేస్తాను. కాపీ చేసి కంట్రోల్ సి. ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు కంట్రోల్ ఎస్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు స్వీట్స్ అనేది వస్తుంది. ఓకే, స్వీట్స్. మనకు నేమ్స్ అనేటివి చేంజ్ కాలేదు కదా. ఇక్కడ నేమ్స్ అనేటివి ఇద్దాం. నెక్స్ట్ చాకో బాల్స్. నెక్స్ట్ ఇక్కడ కేక్. నేమ్స్ అనేటివి మనకి ఇష్టం వచ్చినట్లు ఇవ్వచ్చు. అవే ఇవ్వాలని లేదు. ఐస్. కూల్ కేక్. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్ని కాపీ చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ సి.
ఇక్కడ బ్రేక్. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేసి ఇక్కడ కంట్రోల్ వి. అప్పుడు ఇక్కడ SW. ఇక్కడ SW అంటే ఏం లేదు, జస్ట్ స్వీట్స్ నేమ్ అన్నమాట. అంటే నేను టైప్ చేయడానికి ఈజీగా ఉంటుందని ముందే రీనేమ్ చేసుకున్నాను స్వీట్స్ అని, SW అని. నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు ఉంది కదా, పేజ్ రిఫ్రెష్ చేసి మనకి ఇంకా స్వీట్స్ అనేటివి యాడ్ అయినాయి. దీనిలో నేమ్స్ అనేటివి చేంజ్ చేద్దాం. దీనికి నేమ్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. నెక్స్ట్ దీనికి జిలేబీ. తర్వాత ఖాదా. నేమ్స్ అవి ఇవ్వాలని లేదు, జస్ట్ ఏవైనా కానీ మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. DD లడ్డు. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. పకోడా, చికెన్ రైస్. ఇది చికెన్ రైస్. ఇది లెగ్ ఫ్రై. ఓకే, హై స్కూల్ కేక్ లడ్డు. ఇక్కడ విందు భోజనం అనేది స్టైలింగ్లో నావు హైట్ అనేది పెంచుదాం. హైట్ వచ్చేసి ఒక 3 సెంటీమీటర్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడైతే రిఫ్రెష్ చేద్దాం. 3 మరి ఎక్కువైంది కాబట్టి 1.5. మనం చెక్ చేసుకోవచ్చు, మనకు నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఫిగర్లో ఉన్న స్టైల్. ఇన్పుట్ ట్యాగ్. మార్జిన్ టాప్ వచ్చేసి కొద్దిగా పెంచుదాం, 10 ఇద్దాం. విడ్త్ వచ్చేసి 9 పెడదాం. ఇక్కడే హైట్ కూడా ఇద్దాం. ఇప్పుడు పేజ్ని అయితే రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సర్చ్ ఫుడ్. ఈ నావ్లో ఉన్న మెయిన్లో ఉన్న మార్జిన్ టాప్ ఇద్దాం. టెన్ పిక్సెల్ ఇస్తాం. అంటే ఇక్కడ విందు భోజనం అనే వర్డ్ కొద్ది కిందికి రావడానికి. ఇలా మనము ఇక్కడ ఉంది కదా, దీని కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే విందుకు ఒక కలరు, తర్వాత విందు కదా స్పాన్లో తీసుకుంటా, విందు ఒకటి. అప్పుడు స్పాన్. నెక్స్ట్ ఇక్కడ కూడా స్పాన్ క్లోజింగ్ ట్యాగ్. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ C. ఇక్కడే దీని కిందే రాద్దాం, కంట్రోల్ V.
H1లో ఉన్న స్పాన్. కలర్ వచ్చేసి ఎల్లో ఇస్తున్నాం. మీరు గమనిస్తే ఇప్పుడు విందు భోజనం అనేది టోటల్గా వైట్ కలర్ ఉంది. నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఎల్లో మారుతుంది. ఇలా ఇప్పుడైతే బాగుంది. మనకు ఈ ఇమేజెస్కి అనేటివి ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. ఇక్కడ ఈ ఇమేజెస్కి ఫిగర్ ట్యాగ్లో ఉన్న ఇమేజెస్కి Ctrl+C కాపీ చేసా. తర్వాత ఇక్కడ Ctrl+V. దీన్ని ఓవర్ చేసినప్పుడు నాకు కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ కావాలి, అంటే కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ కావాలి. స్కేల్ ఒక 1.1 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ కర్సర్ ఎక్కడికి తీసుకువెళ్ళినా ఏ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేసి తీసుకోవడం. ఇలా గుడ్ లుకింగ్, అంటే మనకి మన వెబ్సైట్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. ఇలా మనం ఇక్కడ స్వీట్ సెక్షన్ కంటే ముందు ఒక బ్యానర్ అనేది యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ బ్యానర్ది ఇక్కడ ఉంది కదా, డివిజన్ క్లాస్. సేమ్ ఇదే కాపీ చేస్తున్నా. డివిజన్ Ctrl+C. ఇక్కడ స్వీట్ సెక్షన్ కంటే కింద ఇక్కడ SW Ctrl+C. ఓకే, ఇప్పుడైతే పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఈ బ్యానర్ 1లో ఉన్న ఇమేజ్ డాట్, బ్యానర్ 1లో ఉన్న ఇమేజ్కి మార్జిన్ అన్ని వైపులా ఒక 7 పిక్సెల్ అయితే ఇస్తున్నాం. అప్పుడు మనకి స్పేస్ ప్రొవైడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇలా ఈ ఇమేజెస్కి గ్యాప్ ప్రొవైడ్ అయింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ విందు. ఈ విధంగా మనమైతే ఇప్పుడు స్విగ్గీ లేదా జొమాటో లాంటి వెబ్సైట్స్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ కింద ఫూటర్ కూడా ఇవ్వచ్చు, అంటే ఈ వెబ్సైట్ గురించి చూపెడతాం మీకు. ఇక్కడ బాడీ కంటే పైన ఒక డివిజన్ తీసుకున్నాం. div class ఈక్వల్ టు div క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పడింది, స్లాష్ ఉండదు. నేమ్ వచ్చేసి ఫూటర్ అని తీసుకుంటాను. ఫూటర్లో ఒక మార్క్యూ ట్యాగ్, అంటే స్క్రోల్ అవుతుంటుంది. మార్క్యూ క్లోజింగ్ ట్యాగ్. మార్క్యూ ఇక్కడ ఎంజాయ్ యువర్ ఫుడ్ బై ఆర్డరింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ రెస్టారెంట్. మీరు చూసే ఒక స్క్రోలింగ్ అయితే కనబడుతుంది. ఎంజాయ్ యువర్ ఫుడ్ బై ఆర్డరింగ్
ఇన్ అవర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఈ విధంగా. ఇదైతే జొమాటో వెబ్సైట్ లేదా అలాంటిది. ఇక్కడ ఇన్పుట్ అయితే ప్రొవైడ్ చేసినాం మనం సెర్చ్ ఎంటర్ చేయడానికి. ఇది బ్యానర్, ఒక బ్యానర్ తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అనేటివి ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ అనేటివి ఇచ్చాం. ఇక్కడ బ్యానర్ విందు భోజనం